హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. రమ్య మల్టీ బ్లాగ్స్ ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు కోల్డ్ కాఫ్ ఏమన్నా ఫీవర్ ఉంటే కొంచెం చారు తింటే రిలీఫ్గా ఉంటుందని నేను ఇప్పుడు చారు పెట్టాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో టమాటా ముక్కలు సన్నగా కట్ చేసుకోవాలి. తీసుకున్నాక అవి బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట చేత్తో. అలా మిక్స్ చేసుకుంటుంటే దాంట్లో ఉన్న రసం మీకు దాంట్లోకి వస్తుంది ఫ్రెండ్స్. ఒక 5 మినిట్స్ అలానే మిక్స్ చేస్తూ ఉంటే వాటర్ రసం అంతా వస్తుంది. చాలామంది టమాటాలు ఉడకబెడతారనమాట. ఉడకబెట్టినంత మాత్రాన కొంచెం టేస్ట్ అంతా కొంచెం పోతుంది. అందుకనే ఫ్రెండ్స్ నేను ఇలా మిక్స్ చేసి ఉంటాను. నా స్టైల్లో నేనైతే చేశాను. మీ స్టైల్లో మీరు ఎలా చేశారో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్గా మనం బాగా మిక్స్ చేసేయాలి. మిక్స్ చేసిన తర్వాత దాంట్లో ఉన్న రసం అంతా తిగుతుంది ఫ్రెండ్స్. అయితే దీంట్లో వచ్చేసరికి తగినంత వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎప్పుడైనా కానీ మనం ముందు మనం బాగా మిక్స్ చేసుకున్నాకే వాటర్ వేసుకుంటేనే దాంట్లో ఉన్న టేస్ట్ అంతా దాంట్లోకి మింకుతుందనమాట. అప్పుడు మనం చూడంగానే నేనైతే ఒక వాటర్ బాటిల్ అయితే పోసేసాను. అంటే అది 1/2 లీటర్ ఉంటుంది. దాంట్లో మనకి కావాల్సింది ఏంటి, ఆనియన్స్ వేసాను ఫ్రెండ్స్. ఆనియన్స్ వేసిన తర్వాత ఆనియన్స్ సన్నగా కట్ చేసేసుకున్నాను. అంటే నిలువుగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత నేను బెండకాయలు కూడా వేస్తాను. తర్వాత కొత్తిమీర వేస్తాను ఫ్రెండ్స్. తర్వాత కరివేపాకు అయితే అలా వేస్తే రుచి బాగుంటుంది అనమాట. దానికి తగినంత మనం ఇప్పుడు టమాటాలు వేసాం కదా, చింతపండు దానికి తగినంత వేసుకోవాలి. నేనైతే కారం వేయలేదు. తర్వాత ధనియాలు మాత్రం వేస్తాను, ఎందుకంటే పిల్లలు టేస్ట్గా ఉండడానికి. పచ్చిమిర్చి వేయను ఫ్రెండ్స్ చారులో అయితే. తర్వాత కారం 1/2 స్పూన్ అయితే వేస్తాను, ఎందుకంటే పిల్లలు తినాలి కదా, ఎక్కువగా తినలేరు కదా అని 1/2 స్పూన్ అయితే వేసాను. తగినంత అయితే సాల్ట్ వేస్తాను ఫ్రెండ్స్. సాల్ట్ వేసిన తర్వాత తగినంత పసుపు కూడా వేసాను. అంతా అయిపోయిన తర్వాత 2 స్పూన్లు అయితే సాల్ట్ వేసేసాను ఫ్రెండ్స్. ఎందుకంటే తర్వాత మీరు కావాలంటే వేసుకోవచ్చు. అంటే నా చెయ్యి పెద్దగా ఉంటుంది కాబట్టి నేనైతే సాల్ట్ తక్కువ వేస్తాను, ఎందుకంటే ఎప్పుడు కష్టం అవుతూ ఉంటుంది. అలా ఎందుకు అని నేను కొంచెం వేసుకుంటా. కావాలంటే వీళ్ళు వేసుకుంటారు ఇంట్లో ఎవరికన్నా కావాలంటే. తర్వాత స్టవ్ వెలిగించేసి దాంట్లో తగినంత పసుపు మాత్రం వేసాను. అంటే పసుపు వచ్చేసరికి మనకి యాంటీబయాటిక్, ఏమన్నా కోల్డ్ కాఫ్ ఉన్నా కూడా కొంచెం రికవర్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా కానీ మీరు కూడా చారు ఇంట్లో ఎలా తయారు చేస్తారో కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి. నేనైతే రొటీన్గా ఇంట్లో ఏం చేస్తానో అన్ని వీడియోస్ పెడుతున్నాను ఫ్రెండ్స్, ఏమనుకోకండి. తర్వాత స్టవ్ వెలిగించేసి 5 మినిట్స్ తర్వాత అలా తిప్పుతూ ఉంచాను ఫ్రెండ్స్. టమాటాలు చూడండి కట్ చేసేసుకొని ఉంచుకున్నాను. తర్వాత కర్రీకి కూడా ప్రాసెస్ పెట్టుకుంటాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి చారు 55% అయితే ఉడికేసింది. చూడండి పొగలు కూడా వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్. ఎప్పుడైనా కానీ మనకి అంత చారు వాటర్ లాగా ఉండాలి. తాలింపు వేసేసాను ఫ్రెండ్స్. తాలింపులో వచ్చేసరికి మనం అవన్నీ వేసుకున్నాము. కరివేపాకు అవన్నీ వేసుకున్నాను ఫ్రెండ్స్. కరివేపాకు పోయింది ఫ్రెండ్స్. కరివేపాకు తాలింపు వేసుకునేటప్పుడు ఏం వేసామంటే దాంట్లో పెసరపప్పు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు, తర్వాత మెంతులు 4 మెంతులు వేసాను. తర్వాత ఎండుమిరపకాయలు అయితే ఇంట్లో అయితే నిండుకున్నాయి ఫ్రెండ్స్, అందుకని కరివేపాకు వేసాను. మిరపకాయలు అయితే ఎప్పుడు వేస్తూనే ఉంటాను. అయితే మిరపకాయలు అయితే లేవు ఇంట్లో, అందుకని వీటితో కానిచ్చేసాను ఈరోజైతే. చూడండి ఫ్రెండ్స్, ఎంత టేస్ట్గా ఉంటుందో మీకే తెలుస్తుంది. మీరు కూడా ఇంట్లో ఇలానే తయారు చేస్తారా, లేకపోతే ఏ విధంగా తయారు చేస్తారో కామెంట్ రూపంలో కామెంట్ అయితే చేయండి. తర్వాత తాలింపు వేసేసుకొని మనం చారులో అయితే వేసేసుకున్నాము. ఆటోమేటిక్గా మీరు చూశారు కదా, స్టవ్ అయితే బిగించుకున్నాను. తర్వాత నేను మళ్ళీ కళాయి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ప్రాసెస్ మళ్ళీ మనం మినపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసేసుకొని కరివేపాకు అన్నీ వేసేసుకున్నాను. నూనె అయితే కాకలేదు. తర్వాత నూనె కాగిందా లేదని మళ్ళీ కరివేపాకు అయితే వేసాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కరివేపాకు చిటపట్లాడుతుంది. ఎప్పుడైనా మనం తాలింపు వేసినప్పుడు నూనె వేసినప్పుడు చిటపట్లాడితే నూనె బాగా కాలినట్లు అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎలా అవుతుందో చిటపట్లాడుతుంది చూడండి కరివేపాకు. చూడండి, మీరు కూడా ఇంట్లో ఇలానే తయారు చేస్తారా, లేకపోతే వేరే విధంగా తయారు చేస్తారా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత మనం ఆనియన్స్ అయితే చిన్నగా ముక్క కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఆనియన్స్ వచ్చేసరికి టమాటా కర్రీ నాకు ఇష్టమైన కర్రీ. మీకు ఎంతమందికి ఏమి ఇష్టమో కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి. మార్నింగ్ అయితే దోశ వేసాను. ఇప్పుడైతే పిల్లలకి హెల్త్ బాగోలేదు, నాకు కూడా కొంచెం జలుబు, కోల్డ్, కాఫ్ అన్నీ ఉన్నాయి కాబట్టి నేను ఇలా ట్రై చేశాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎలా అవుతుందో, బుడగలు కూడా వస్తుంది. నేను ఎక్కువ గానుగ నూనె అయితే వాడతాను పిల్లలకు మాత్రం. తర్వాత సాల్ట్ వేసేస్తాను, ఎందుకంటే ఆనియన్స్లో సాల్ట్ వేస్తేనే ఎక్కువగా తొందరగా ఉడికిద్ది అనమాట.
తర్వాత చూడండి ఇప్పుడు మీకు తెలుస్తుంది కదా, పసుపు మాత్రం వేసేస్తాను ఫ్రెండ్స్. ఏ కర్రీలోనైనా పసుపు మాత్రం ఉంటుంది, పసుపు లేకుండా అయితే ఉండదు ఫ్రెండ్స్ ఎప్పుడైనా కానీ. చూడండి ఫ్రెండ్స్, పసుపు వేసిన తర్వాత ఎల్లో కలర్ వచ్చింది. మనం అన్నం కలుపుకున్నప్పుడు కూడా పసుపు కలుపుకున్నట్లు ఉంటుంది. తర్వాత టమాటాలు సన్నగా కట్ చేసుకున్నాను. ఆ సన్నగా కట్ చేసిన టమాటాలు ఇప్పుడు వేశాను. చూడండి ఫ్రెండ్స్, ఒక 5 మినిట్స్ అలానే ఉంచాను. తర్వాత దాన్ని తిప్పేశాను. చూడండి, ఒక 5 మినిట్స్ తర్వాత అయిపోయింది. టమాటాలు కూడా బాగా ఉడికేసింది. తర్వాత నేను మూత పెట్టేసుకున్నా. మనకి మూత పెట్టుకుంటే తొందరగా అవడానికి ఛాన్సెస్ ఉంటుందన్నమాట. ఎప్పుడైనా కానీ మీరు ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఇలా అయితే ట్రై చేశాను ఫ్రెండ్స్. టమాటాలు చూడండి గుజ్జుగా అవడానికి చిన్న చిన్నగా ముక్కలు కట్ చేశాను. మీకు ఎంతమందికి టమాటా కర్రీ అంటే ఇష్టమో కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి. కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్లే ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. మీరు కూడా ఇంట్లో ఇలానే తయారు చేస్తారా, లేకపోతే ఇంకా విధంగా తయారు చేస్తారా? పచ్చిమిర్చి కూడా వేశాను, ఒక 2 పచ్చిమిర్చి అయితే వేశాను మధ్యలో. తర్వాత ఒక స్పూన్ అయితే కారం వేశాను ఫ్రెండ్స్, ఎందుకంటే పిల్లలు తినాలి కదా, దానివల్ల ఇబ్బంది పడతారని చెప్పేసి వేసాను. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కర్రీ మాత్రం చూడండి, అస్సంగా ఉంది కదా, చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. చూడండి కర్రీ మాత్రం ఆల్మోస్ట్ అయిపోయినట్లే. సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ వేసుకున్నాను. తర్వాత నేనైతే సాల్ట్ అయితే తక్కువగా వేస్తాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఇంట్లో కూడా ఇలా తయారు చేస్తారా లేదా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.